వెల్కమ్ టు మై ఛానల్ సాయి సజు వ్లాగ్స్. చికెన్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, మెంతులు మరియు ఆవాలు, అలాగే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు. నేనైతే ఇవన్నీ కూడా కేజీన్నర చికెన్కి అయితే తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకోవాలి. అలాగే మనం ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్ అందులో వేసుకోవాలన్నమాట. సో వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో మనమైతే ఇప్పుడు తెచ్చుకున్న చికెన్ని నీట్గా కట్ చేసుకొని అయితే ఉంచుకున్నాము. నాకు నచ్చినట్టుగా చిన్న చిన్న పీసెస్ని అయితే నేనైతే కట్ చేశాను అన్నమాట. అలాగే వీటిలో తగినంత పసుపు, అలాగే ఉప్పు, ఇవన్నీ కూడా మనం వేసుకొని చికెన్లోని నీరంతా ఇంకిపోయేంత వరకు కూడా మనము చికెన్ అయితే వేయించుకోవాలి. అప్పుడే మనకి చికెన్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, చాలా టెండర్ లుక్ మనకి ఎండింగ్లో రావాలంటే ఇప్పుడైతే ఇలా వేసుకొని అయితే మనం వేయించుకోవాలి. సో జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. చికెన్ పచ్చడిని ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే మేము ఎవ్రీ 2 మంత్స్కి 1 మంత్కి ఒకసారి అయితే ఖచ్చితంగా ఇలా టేస్టీ యమ్మీ అండ్ చికెన్ పచ్చడి అయితే చేసుకుంటూనే ఉంటామన్నమాట. సో చూస్తున్నారు కదా, నీట్గా మనం పసుపు ఉప్పు అంతా కలిసిపోయేటట్టు చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా చికెన్ అడుగంటనివ్వకూడదు. మనం మీడియం ఫ్లేమ్లో, అందుకంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని అయితే ఇదంతా చాలా జాగ్రత్తగా మీడియం టు హై ఫ్లేమ్ ఉంచుకోవాలన్నమాట. అప్పుడే మనకి చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. సో నెక్స్ట్ మనం పార్లర్గా మసాలాలు కూడా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి మనము ముందుగా చూపించుకున్న మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకుందాం. ముందుగా 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే 4 దాల్చిన చెక్క మరియు 4 యాలకులు, మనకు తగినంత, నేనైతే 6 నుంచి 8 వరకు లవంగాలు అయితే తీసుకుంటున్నాను. నాకు ఆ ఘాటు అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మెంతులు మనము 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే ఎక్కువగా వేస్తే మనకి కొంచెం చేదు వచ్చే టైప్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనము లో ఫ్లేమ్లో అయితే చేసుకోవాలి. సో ఎక్కడ కూడా మనకి మాడకుండా ఉండాలి. మసాలా మాడితే మనకి పచ్చడంతా కూడా కొంచెం టేస్ట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా జాగ్రత్తగా వేయించుకుంటూ అయితే ఉండాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సో మధ్య మధ్యలో మనం చికెన్ని కూడా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ధనియాలు ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఎక్కువగా వేయించకూడదు. సో ఇందులోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు ఆవాలు అయితే తీసుకుంటున్నాను. ఆవాలు మనము చిటపిటలాడేంత వరకు వేయించుకోవాలన్నమాట. అప్పుడే మనకు సరిగ్గా వేగినట్టు. సో చూస్తున్నారు కదా, ఎప్పుడు కూడా మనము మీడియం ఫ్లేమ్ కూడా వెళ్ళకూడదు. లో ఫ్లేమ్లోనే ఇవన్నీ చాలా జాగ్రత్తగా వేయించుకుంటూ ఉండాలి. సో మధ్య మధ్యలో మనం చికెన్ని కూడా కలదిప్పుకుంటూ ఉండాలి. సో ఆల్మోస్ట్ చికెన్ అయితే కుక్ అయిపోతుంది ఇది కూడా మనకి. సో వాటర్ అంతా కూడా ఇంకిపోతాయి. జాగ్రత్తగా మనం కలుపుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసేసి మనకైతే మసాలా అంతా ధనియాలన్నీ వేగిపోయినాయి కాబట్టి మిక్సీ జార్ తీసుకొని అయితే మనము అందులోకి అన్నీ నీట్గా వేసుకొని ఒక చెక్కని మనమైతే మెత్తగా ఒక ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట దీన్ని. సో ఇంకో ప్యాన్ తీసుకొని మనకి సరిపడినంత నూనె, ఎందుకంటే చికెన్ అంతా కూడా మనకి చాలా మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఆయిల్ అంతా కూడా హీట్ ఎక్కిందో లేదో చూసుకొని మనము ఎంత ఆయిల్ అయితే సరిపడిందో, నాకు సరిపడలేదు అనిపించింది, అందుకే మళ్ళీ వేస్తున్నాను అనమాట. సో సరిపడినంత ఆయిల్ ఖచ్చితంగా, తగినంత ఆయిల్ ఉన్నప్పుడే చికెన్ అంతా కూడా మంచిగా ఫ్రై అవుతుంది. సో చికెన్ అంతా కూడా నిదానంగా మనము ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకుందాం.
సో, చాలా జాగ్రత్తగా చికెన్ మొత్తం కూడా మనం అందులోకి వేసుకోవాలి. నేను పెద్ద కడాయి ఎందుకు పెట్టానంటే, మనం నెక్స్ట్ మిశ్రమాలన్నీ కూడా నీట్‌గా ఉండాలి కాబట్టి, అవన్నీ కలుపుకోవడానికి కుదరాలి కాబట్టి, మసాలాలన్నీ పట్టేటట్టుగా సో, నేనైతే కడాయి అనేది మార్చాననమాట. మీరు స్టార్టింగ్ నుంచే పెద్ద కడాయి పెట్టుకున్నా పర్లేదు. లేకపోతే నార్మల్‌గా చేసినా మీ కన్వీనియంట్‌ని బట్టి చేయండి. సో, నెక్స్ట్ చికెన్ అంతా కూడా మనము గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే మనకి చికెన్ చాలా మంచిగా టెండర్‌గా ఉంటుంది. లేకపోతే ఏంటంటే చికెన్ బాగా ఎక్కువగా వేయించేసినా బాగా హార్డ్ అయిపోయి కొంతమంది తినడానికి చాలా ఇబ్బంది పడతారు. అలా అని మనం వేయించకుండా ఉండకూడదు. సో, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. సో, ఇవన్నీ వేగిపోయాయి చూడండి. ఇలా రావాలనమాట మనకి. ఎక్కువగా వేగకూడదు. అలా అని మరీ తక్కువ కాదు. ఇలా గోల్డెన్ బ్రౌన్‌లో వస్తే ఏందంటే సాఫ్ట్‌గా మనకి టెండర్‌గా తింటుంటే మసాలాలు అవన్నీ కూడా చాలా చక్కగా పడతాయన్నమాట. సో, నెక్స్ట్ ఇదే ప్యాన్‌లో కూడా మనము ఇవన్నీ తీసేసుకున్నాక ఇలా సో, ఇదంతా మనం తీసుకొని పక్కనుంచుకుందాము. చికెన్ చూస్తుంటే చాలా మంచిగా ఫ్రై అయింది. నాకైతే ఇలానే తినబుద్దవుతుంది. ఎంత బావుందో కదా! నెక్స్ట్ అదే ప్యాన్‌లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం జాగ్రత్తగా వేయించుకోవాలి. లేకపోతే మనకి పచ్చడనేది సో, పచ్చడంతా కూడా పచ్చి వాసనొస్తూ ఉంటుంది మనకి. సో, ఫైనల్‌గా అయితే ఇలా అన్నీ కూడా నేనైతే కలిపేసుకున్నాననమాట. చికెనంతా కూడా మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాలు, తగినంత ఉప్పు, కారం అన్నీ కూడా సరి చూసుకొని ఇలా ఫైనల్‌గా అయితే మన చికెన్ పచ్చడి ఇలా కలుపుకున్నాక ఇలా ఉంది ఫైనల్ లుక్కు. నెక్స్ట్ మనము దీన్ని కొంచెం చల్లార్చుకోవాలి చికెన్ పచ్చడంతా కూడా. సో, ఇదంతా చల్లారాక నెక్స్ట్ నిమ్మరసం తీసుకోవాలి. ఈ నిమ్మరసాన్ని మనము చల్లారినాకే కలపాలి. అప్పుడే మనకి బావుంటుంది. సో, ఫైనల్‌గా యమ్మీ యమ్మీ చికెన్ పచ్చడైతే రెడీ అయిపోయింది. సో, చూసారు కదా! నాకైతే చికెన్ పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ఈ చికెన్ పచ్చడైతే ట్రై చేసేసేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.